పెహల్గాంలో రక్తపుటేర్లు పారించిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ముక్కలు ముక్కలు చేశామని ఆపరేషన్ సింధూర్ ద్వారా మన త్రివిధ దళాలు పాక్ను మోకాళ్ల మీద నిలబెట్టాయని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22 పెహల్గాంలో ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ మన తల్లుల సింధూరాన్ని దూరం చేస్తే ఈ ఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే శత్రువులను మట్టిలో కలిపేశామన్నారు. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతుందని, ఇక పాకిస్తాన్ కుట్రలు నడవవన్నారు. ఇకపై ఉగ్రవాద దాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుందని, శత్రువుల న్యూక్లియర్ బాంబు దమ్మీలకు భయపడేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఇవాళ 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ, పాక్ మన వైపు వచ్చినప్పుడల్లా భారత్ గెలుపు అని, ఇది పాత భారత్ కాదని ఇది నయా భారత్ అన్నారు. శత్రువులను ఎలా మట్టుబెట్టాలో ఇప్పుడు మన సైన్యమే డిసైడ్ చేస్తుందని, అందుకు మా ప్రభుత్వ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. పాక్ కుట్రను ప్రపంచమంతా తెలిపేందుకు మన ఎంపీలు బయలుదేరారన్నారు. పాక్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపిద్దామన్నారు. ఆపరేషన్ సింధూర్ న్యాయానికి కొత్త రూపమని, ఈ ఆపరేషన్ ఆక్రోశం కాదని, సమర్థ భారత రౌద్ర రూపమన్నారు. భారత్ను ఎప్పటికీ తలదించుకోనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించే మహాయజ్ఞం జరుగుతుందని, ప్రస్తుతం భారత్లో ఎటువైపు వెళ్లినా అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో గతంలో ఖర్చు చేసిన దానికంటే 6 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవాళ మోడీ ప్రారంభించిన రైల్వే స్టేషన్లు తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఏపీలోని సూళ్లూరుపేట స్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్లను ఆయా ప్రాంతాల ప్రత్యేకతలతో నిర్మించామని చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్ను కాకతీయ రాజుల ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మించామని చెప్పారు. కర్ణిమాత ఆశీర్వాదం తీసుకుని ఇక్కడికి వచ్చానని, కర్ణిమాత ఆశీర్వాదంతో భారత్ అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు.